వైసీపీ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈ రోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తుల పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్ కి దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్ లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్ లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ ₹2,50,000 ఆన్రోలింగ్ కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి ₹1,00,000 నుంచి ₹1,25,000 ఇచ్చాం. జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన వారికి ₹25,000 అందిస్తున్నాం. ఉర్దూ ఘర్, షాదీ ఖానాల కోసం ₹2,80,00,000 కేటాయించాం.